సింహాచలంలో ప్రతి ఏడాది వైశాఖ మాసంలో చందనోత్సవం జరుపుతారు. 2025లో అది ఏప్రిల్ 30వ తారీఖు జరపనున్నారు. ఆ ఉత్సవ విశేషాల గురించి ఇంతకు ముందే ఒక వీడియోలో చెప్పాను. చూడని వారు ఒక్కసారి చూడండి. అసలు సింహాచలంలో ఈ చందనోత్సవం ఎందుకు జరుపుతారు, ఎప్పటి నుంచి ఆ ఆచారం మొదలైంది, ఈ విశేషాలని తెలుసుకునే ముందు మంత్రస్వరం ఛానల్ ని చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలయ విశేషాల్లోకి వెళ్తే మన దేశ వ్యాప్తంగా కూడా నరసింహస్వామి వెలసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ సింహాచలంలో మాత్రమే ఉండే విశేషం ఏంటంటే ఆ క్షేత్రంలో వరాహస్వామి నరసింహస్వామి కలిసున్న అవతారం. అంటే ఆయన్ని వరాహ నరసింహస్వామిగా మనం కొలుచుకుంటాం. అలాంటి విగ్రహం ఉన్న ఆలయం సింహాచలంలో మాత్రమే ఉంది. అందుకనే ఆ స్వామిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తారు. అలాంటిది మామూలుగా ఆ స్వామి విగ్రహం ఎప్పుడు చందనంతో కప్పి ఉంటుంది. అలాంటిది కేవలం ఈ చందనోత్సవంలో మాత్రమే, అది 12 గంటలు మాత్రమే స్వామి యొక్క నిజరూప దర్శనం జరుపుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఉత్సవానికి వెళ్ళటం లేదా ఇక్కడి నుంచే దర్శించుకోవడం ఎంతో మహాభాగ్యం కదా. అసలు ఈ చందనోత్సవానికి ఒక పురాణ గాథ ఉంది. శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి వధించేందుకు వరాహావతారాన్ని, హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు నరసింహ అవతారాన్ని ఎత్తాడని మన అందరికీ తెలుసు. ముందుగా హిరణ్యాక్షుణ్ణి వధించి వరాహావతారాన్ని వీడేలోగా నీ స్వామి ఎక్కడా, ఏ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు ఎంతో ఆర్తిగా ప్రార్థించడంతో వరాహావతారాన్ని పూర్తిగా వీడకముందే నరసింహుడిగా స్వామి వేంచేస్తాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత భీకరంగా మారిన ఆ నరసింహుణ్ణి చూసి ఈ సృష్టి మొత్తం ఎంతో వణికిపోయింది. ఆ సమయంలో బ్రహ్మ చందన వృక్షాన్ని తెప్పించడంతో ప్రహ్లాదుడు ఆ స్వామికి చందన సేవ చేస్తాడు. ఆ భీకర కోపం వేడి తగ్గి శాంతించేందుకన్నమాట. చందన సేవ తర్వాత ఆ స్వామి శాంతిస్తాడు. కాకపోతే ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహ నృసింహ అవతారంలోనే సింహాచలంలో కొలువైతాడు. కొన్నాళ్ల తర్వాత ఆ వరాహ నరసింహుడి విగ్రహం పుట్టలో నిక్షిప్తమైపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఒక చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా సింహాచలం దగ్గరికి వచ్చేసరికి ఆ విమానం ఆగిపోయి వారు ఎక్కడికి కదల్లేకపోతారు. ఆ కొండల మహిమ గురించి తన దివ్య దృష్టితో తెలుసుకున్న ఊర్వశి ఆ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి అక్కడే నిద్రించిన చక్రవర్తి కలలో ఆ స్వామివారు కనిపించి తాను మట్టి పుట్టలో ఉన్న విషయం చెప్తారు. అలా 12 అడుగుల పుట్టలోంచి బయటపడిన ఆ విగ్రహానికి 12 మనుగుల చందనాన్ని దశల వారీగా సమర్పిస్తారు. ఆ సాంప్రదాయం ఇప్పటికి కూడా కొనసాగుతూ వస్తుంది. ఈ చందనోత్సవం కోసం ఏర్పాట్లు ముందు రోజే ప్రారంభమైపోతాయి. ఆ రోజు అర్ధరాత్రి నుంచి స్వామిపై ఉన్న చందనాన్ని బంగారు బొరుగులతో తొలగిస్తారు. ఇక మరుసటి రోజు స్వామివారికి తప్పించే శ్రీగంధం, అరగతీత కార్యక్రమం అంతకు ముందు వచ్చే ఏకాదశి నుంచే ప్రారంభమైతుంది. ఈ వరాహ నరసింహుడి నిజరూపాన్ని మొట్టమొదటిగా దర్శించుకునే భాగ్యం ఆ ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులదే. ఏప్రిల్ 30 రాత్రి వరకు భక్తులకు దర్శనం కల్పించిన తర్వాత అభిషేకం ప్రారంభిస్తారు. సింహాచలం కొండ మీదున్న గంగధార నుంచి 1000 కలశాలతో సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన తర్వాత 108 వెండి కలశాలతో పంచామృత అభిషేకం కూడా చేస్తారు. ఆ 12 మనుగుల చందనాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా మొదట అక్షయ తృతీయ రోజు 3 మనుగుల చందనాన్ని, మనుగు అంటే ఇక్కడ 40 కిలోలు, అంటే 3 మనుగులన్నగా 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనంగా పూస్తారు. రెండో విడత వైశాఖ పౌర్ణమి రోజున మరో 3 మనుగుల చందనాన్ని, తర్వాత
జ్యేష్ఠ పౌర్ణమి రోజున 3 మనుగుల చందనాన్ని, చివరగా ఆషాఢ పౌర్ణమి రోజున ఇంకో 3 మను చందనాన్ని లేపనంగా పూస్తారు. ఈ లోకాల నీలే స్వామి చల్లగా ఉంటే మనమంతా కూడా చల్లగా ఉంటామని భక్తుల విశ్వాసం. అందుకే ఈ చందనోత్సవ వేడుక జరుపుతారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మంత్రస్వరాన్ని ఫాలో అవుతుండండి.